అమ్మ, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారి విషయాన్ని తీసుకుంటే కొత్త ఆలోచనలు, మానసిక ప్రశాంతత, కొత్త నిర్ణయాలు, సాంఘిక సంబంధాలు, నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్వేగాల్ని అధిగమిస్తారు. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి. వృత్తిపరంగా వ్యక్తులతో ఘర్షణలు లేకుండా మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారంతో కావచ్చు, లేకపోతే మీ కలీగ్స్ యొక్క సహకారంతో కావచ్చు, సమస్యల్ని అధిగమించడానికి మీరు చక్కటి ప్రయత్నాలు చేసి అందులో విజయవంతం అవడానికి చక్కటి ప్రయత్నాలు చేస్తారు. విదేశీ అవకాశాలు, అదేవిధంగా ఆశించిన ఫలితాలు పొందడం, సాంఘిక సంబంధాలు అనుకూలించడం, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, కానీ ముఖ్యంగా భాగస్వామ్య వ్యవహారాల్లో కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తులతో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో, వ్యాపారపరమైన విషయాల్లో ముఖ్యంగా ఇగో సమస్యలకి అవకాశం లేకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది, ఒత్తిడి అధికంగా ఉంటుంది, నైపుణ్యాలు పెంపొందించుకుంటారు. అయినప్పటికీ రావాల్సిన గుర్తింపు, గౌరవం కలగట్లేదన్న భావన కలుగుతుంది. సమయానికి ఆహార స్వీకరణ అవసరం. అదేవిధంగా నిద్ర, విశ్రాంతి తగిన విధంగా ఉండవలసిన అవకాశం ఒకటి కనబడుతుంది. తెలియని మానసిక ప్రశాంతత తగ్గిన భావన, ఏదో తెలియని లోన్లీనెస్ లాగా, శ్రమ ఎంత చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నా అన్న భావన, గుర్తింపు, గౌరవం కోసం ఆలోచనలు అధికంగా ఉండే అవకాశం కనబడుతుంది. నైపుణ్యాలు పెంచుకుంటారు. విశ్లేషణాత్మకంగా ప్రయత్నాలు చేస్తారు. పూర్వపు రుణాలు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. అయినప్పటికీ కూడా వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో సమన్వయం పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడతాయి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కవులకు, రచయితలకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. సంతాన వర్గం సహకరిస్తుంది. అదేవిధంగా మంచి ఆలోచనలు చేస్తారు. ఇతరులకు ఉపకరిస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా దాంతోపాటుగా నెట్వర్క్ పెంపొందించుకుంటారు. సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. మంచి ఆలోచనలు చేస్తారు. దూర ప్రయాణాల కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మంచి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులు ముందుకు పడతాయి. ఆర్థికంగా, మానసికంగా ప్రశాంతతని పెంపొందించుకుంటారు. మంచి సహకారంతో, చక్కటి ఆలోచనలతో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ కూడా బద్ధకాన్ని అధిగమించాలి. ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా మీ మీద మీరు శ్రద్ధతో ముందుకు పెడితే మరిన్ని మంచి ఫలితాలు సాధించే అవకాశం కనబడుతుంది.